గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం లైఫ్ లైన్లో మాట్లాడుకోబోతున్న టాపిక్ ఊబకాయం అలాగే డయాబెటీస్కి సంబంధించి. ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? దీని గురించి వివరించడానికి డాక్టర్ నందకిషోర్ గారు, క్లినికల్ డైరెక్టర్, చీఫ్ సర్జన్, కిమ్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ న్యూస్. సార్, ఒబెసిటీ కానీ లేదా ఏమంటారు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, అలానే డయాబెటీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చూస్తూ ఉంటాం. కానీ ఒక్క మనిషిలోనే ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటారా? చాలా ఫ్రీక్వెంట్గా ఒబిసిటీ అనేది మనకి ఇవాళ రకరకాల హెల్త్ కండిషన్స్ రావడానికి మనకి మెయిన్ కారణం అవుతుందన్నమాట ఈ మోడర్న్ లైఫ్లో. అందులో ముఖ్యమైనది మనకి టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్లో 2 రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2 ఉన్నాయి. టైప్ 1 అంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అంత ప్రొడ్యూస్ అవ్వదు. టైప్ 2 అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి ఊబకాయము, స్థూలకాయం పెరిగినప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దాంతో మనకి టైప్ 2 డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒబిసిటీ అండ్ డయాబెటీస్ అనేవి చాలా హ్యాండ్ అండ్ గ్లవ్ లాగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. ఒబెసిటీ వల్ల డయాబెటీస్ వస్తుందంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది ఒబిసిటీకి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉందన్నమాట. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఎవరికైతే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటుందో వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది, కానీ మన బాడీ ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ని రికగ్నైజ్ చేయట్లేదు. రికగ్నైజ్ చేయకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన చాలా ముఖ్యంగా వస్తూ ఉంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. దాంతో మనకి డయాబెటీస్ రావడానికి అవకాశం బాగా ఉంటుంది. ఒబిసిటీ అంటే ఏంటో ముందు చెప్పండి సార్. చబ్బీగా ఉన్న వాళ్ళంతా ఓవర్ వెయిటే అని చెప్పేయాలా, లేదంటే అది కూడా ఒక ప్రాబ్లం కాబట్టి ఎలాగా ఐడెంటిఫై? మంచి క్వశ్చన్ అండి. ఒబిసిటీ అంటే యాక్చువల్గా మనం బై డెఫినేషన్ చూసుకుంటే కనుక పర్సంటేజ్, మన బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి ఒబిసిటీ ఉందా లేదని చెప్తాం అన్నమాట. కానీ ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీలో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉందని తెలుసుకోవాలంటే మన బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసుకోవాలి, లేదంటే ఒక డెక్సా స్కాన్ చేయాలి, ఇలా ఉంటాయన్నమాట. అవి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఈజీగా ఉండే ఒక మార్గం ఉంది. దాన్ని BMI క్యాల్కులేషన్ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. ఒక మనిషి యొక్క హైట్ అండ్ వెయిట్ని బట్టి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక ఫార్ములా ప్రకారంగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు. దీనిలో లెవెల్స్ ఉంటాయన్నమాట. బాడీ మాస్ ఇండియన్స్లో రాదర్ ఏషియా పెసిఫిక్ జోన్లో బాడీ మాస్ ఇండెక్స్ 18 to 23 ఈజ్ నార్మల్. 23 దాటిన దగ్గర నుంచి మనము అధిక బరువు అంటుంటాం అన్నమాట. ఎప్పుడైతే 25, 27 అట్లా నంబర్స్ పెరుగుతూ ఉంటాయో అక్కడ మీకు ఒబిసిటీ అనే లెవెల్స్ వస్తుంటాయి. వన్స్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 క్రాస్ అయితే దాన్ని మనం ఒబిసిటీ కింద పరిగణించవచ్చు అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ లెవెల్స్ ఉంటాయి. బాడీ మాస్ ఇండెక్స్ 37.5 దాటినాక, లేదంటే 47.5 దాటినాక, ఇట్లా ఒక్కొక్క లెవెల్ని బట్టి మీకు మోడరేట్ ఒబిసిటీ, సూపర్ ఒబిసిటీ, అట్లా రకరకాల లెవెల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ క్లాసిఫికేషన్లు ఏమంటున్నారంటే అన్నీ కూడా సివియర్ ఒబిసిటీ కింద పరిగణించి దానిలో లెవెల్స్ ఇస్తున్నారు అన్నమాట. లెవెల్ 1, 2, 3, 4 అట్లా మారుతూ ఉన్నాయి, కొన్ని క్లాసిఫికేషన్స్ మారుతూ ఉన్నాయి. బట్ మెయిన్గా బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకి ఐడియా ఉంటే కనుక దాన్ని బట్టి ఒక మనిషి స్థూలకాయస్థులాలు జస్ట్ అధిక బరువు అనేది మనము నిర్ణయించుకోవచ్చు. అండి, చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ తగ్గుదామని ప్రయత్నించినా తగ్గలేకపోతూ ఉంటారు, స్టబర్న్గా ఉంటారు. వాళ్ళు తినకపోయినా సరే ఇంకా వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి? సర్జరీకి వెళ్ళాల్సిందేనా? అంటే మనం తగ్గవలసిన బరువుని బట్టి ఉంటుంది. మీరు అన్న మాట చాలా కరెక్ట్. కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు, డాక్టర్ గారు మేము ఏమీ తినట్లేదు, మార్నింగ్ ఒక చపాతీ, ఈవినింగ్ ఒక చపాతీ, జస్ట్ అయినా కూడా మేము బరువు పెరుగుతున్నాం అంటారు. కొంతమంది మేమేమీ తినట్లేదు, గాలి పీలుస్తున్నాం అయినా కూడా బరువు పెరుగుతున్నాం అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వీళ్ళలో ఏంటంటే మెయిన్గా ఈ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది బాడీలో. ఆ మెటబాలిక్ రేట్ బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది. దానికి కారణాలు రకరకాలు ఉంటాయన్నమాట. కొంతమందిలో మామూలుగా అందరికీ అనుకునేది ఏంటంటే మనం హై క్యాలరీ కన్జంప్షన్ తీసుకుంటున్నాము, దాంతో వెయిట్ పెరుగుతున్నా అంటారు అన్నమాట. కొంతమందిలో ఈ మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళలో కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఎట్లా వెయిట్ గెయిన్ అయినా కూడా ఈ అధికంగా ఉన్న బరువును తగ్గించడానికి రకరకాల అవకాశాలు ఇవాళ మోడర్న్ సైన్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దగ్గర నుంచి, డయట్ మోడిఫికేషన్ దగ్గర నుంచి, కొన్ని మెడికేషన్ దగ్గర నుంచి, ఇవన్నీ దాటినాక మీకు ఈ బెరియాట్రిక్ సర్జరీస్ అనేవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళు బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే సింపుల్గా ఉండే మెథడ్స్ కూడా ఉన్నాయి. దీనిలో నాన్ సర్జికల్గా ఎండోస్కోప్తో చేసే మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా రకరకాలుగా
మనం తగ్గవలసిన అమౌంట్ ఆఫ్ వెయిట్ని బట్టి మనకి ఒక రకరకాల సొల్యూషన్స్ మేము అందించగలుగుతాం అన్నమాట. సో ఒక మాలాంటి ప్రొఫెషనల్ మీరు కన్సల్ట్ చేస్తే మనం తగ్గవలసిన బరువుని బట్టి, దాంతోపాటు మీకు డయాబెటీస్ ఉందా, హై బ్లడ్ ప్రెషర్ ఉందా, లేదా రకరకాల హెల్త్ కండిషన్స్ బట్టి కూడా మనం ప్రొసీజర్స్ని కానీ మేనేజ్మెంట్ని కానీ ట్రీట్మెంట్ని కానీ కస్టమైజ్ చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. సో నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. Yes. అందరికీ అవే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం చెప్పండి. పిల్స్ అంటున్నారు వెయిట్ లాస్ అవ్వడానికి, ఇవేమన్నా హెల్ప్ అవుతాయి అంటారు? తప్పకుండా. అందులో పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 140 కిలోస్ బరువు ఉన్నారు, వాళ్ళ టాబ్లెట్స్ తీసుకుంటాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మన ఉన్న జబ్బు లెవెల్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక 7 కిలోస్ 10 కిలోస్ ఎక్కువ బరువు ఉన్నారు, వాళ్ళకి హ్యాపీగా మనము టాబ్లెట్స్ ఇవ్వచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవ్వచ్చు, రకరకాల డయట్ మోడిఫికేషన్స్ చేయొచ్చు. ఇలా చేస్తూ కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని మెడిసిన్స్ వచ్చినాయి, టాబ్లెట్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఈ మెడిసిన్స్తో కూడా మనకి వెయిట్ లాస్ చాలా బాగుంది. ఎవరికి ఈ మెడిసిన్స్ అనేవి వర్తిస్తాయంటే ఈ 10 to 15 కిలోస్ తగ్గవలసిన వాళ్ళకి బాగా పనిచేస్తాయి. మనం ఒక 50-60 కిలోస్ తగ్గాలనుకోండి, అటువంటి వారికి ఒక బ్యాండేడ్ థెరపీ లాగా ఉంటుంది. ఇది మనం మెడిసిన్స్ వేసుకుంటాము, ఒక 5-7 కిలోస్ 10 కిలోస్ తగ్గుతాము. కానీ తగ్గవలసిన బరువు 60 కిలోస్ ఉన్నప్పుడు మీరు ఒక 10 కిలోస్ తగ్గినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ మెడిసిన్స్ స్టాప్ చేస్తారో మనం మెయింటైన్ చేయలేకపోతే కనుక మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది పర్మనెంట్ సొల్యూషన్ కింద భావించలేం. కానీ కొంతమంది ఇట్లా 7-10 కిలోస్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బాగా 50-60 కిలోస్ తగ్గవలసిన వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అనేవి డెఫినెట్గా బెటర్ మెథడ్స్ అవుతాయి అన్నమాట. సార్, బెరియాట్రిక్ సర్జరీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు ఆ పర్సన్కి? బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక స్టాటిస్టికల్గా చూసుకుంటే లాంగ్ టర్మ్ సస్టైన్డ్ వెయిట్ లాస్, అంటే లాంగ్ రన్లో అధిక కాలము మీకు బరువు తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలి అనుకుంటే వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రూవెన్ మెథడ్స్, అంటే ఖచ్చితంగా మనకు ప్రూవ్ అయిన మెథడ్స్ అనేవి బెరియాట్రిక్ సర్జరీస్. ఇందులో ఈ మెథడ్స్లో మనకి డెఫినెట్గా క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది. దాంతోపాటు మనం చేసే ప్రొసీజర్ సర్జికల్ మెథడ్ని బట్టి అయితే స్టమక్ కెపాసిటీ తగ్గించడం కానీ, లేదంటే స్టమక్ కెపాసిటీ తగ్గిస్తూ అలాగే మనం తీసుకున్న ఆహారం ఎక్కువ అబ్జార్బ్ కాకుండా ఇంటెస్టైన్స్ని కూడా మనం మాడిఫై చేస్తుంటాం అన్నమాట. దాని లెంగ్త్ని కానీ మాడిఫై చేస్తుంటాం. ఇలా చేయటం మూలాన మనిషి తక్కువ తినగానే పొట్ట ఫుల్ అవుతుంది. ఇది చాలా క్రిటికల్ ఎలిమెంట్. మనకి పొట్ట ఫుల్ అవ్వాలి. చాలామందికి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ ప్రొసీజర్లో తక్కువ ఫుడ్తోనే పొట్ట ఫుల్ అవుతుంది, ఒక మనిషి హ్యాపీగా ఉన్నారు. తక్కువ తింటున్నాం కాబట్టి క్యాలరీ ఇంటేక్ తగ్గిపోయింది. క్యాలరీ ఇంటేక్తో పాటు ఒకవేళ మనం ఇంటెస్టైనల్ ప్రొసీజర్ కూడా మనం చేసి ఉంటే కనుక తీసుకున్న ఫుడ్లో కూడా ఒక పర్సెంటేజ్ ఆఫ్ క్యాలరీస్ మట్టుకే మన బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. ఇలా రకరకాల మెకానిజమ్స్తో మనకి బరువు తగ్గే అవకాశం బెరియాట్రిక్ సర్జరీతో ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే మనం ఆ స్టమక్ రిమూవ్ చేస్తున్నామో అక్కడ నుంచి మీకు సింపుల్గా చెప్పాలంటే ఆకలి హార్మోన్ అని రిఫర్ చేద్దాం దాన్ని. దీని పేరు గ్రెలిన్, ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏంటంటే మనల్ని రెగ్యులర్గా ఆకలి వేసేట్ చేస్తూ ఎక్కువ తినడానికి, కొంతమందిలో ఆయిలీ ఫుడ్, స్వీట్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఈ హార్మోన్ అనేది పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన బాడీలో డైలీ అవ్వాల్సిన ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, దాన్ని మెటబాలిక్ రేట్ అంటాం. ఆ మెటబాలిక్ రేట్ని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. ఈ బెరియాట్రిక్ ప్రొసీజర్స్లో ఈ గ్రెలిన్ హార్మోన్ని మ్యాక్సిమం తగ్గించేయటం జరుగుతుందన్నమాట. ఈ ప్రొడక్షన్ ఏరియాని తీసేస్తుంటాం. అప్పుడు గ్రెలిన్ హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి మనకి అధికంగా తినాలి అనే టెంప్టేషన్స్ తగ్గిపోతాయి. తక్కువ ఫుడ్తో మనకు ప్రొసీజర్ మూలన పొట్ట నిండిపోతుంది, క్యాలరీస్ తగ్గిపోయినాయి, కానీ మనిషి సాటిస్ఫైడ్గా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఈ బరువు తగ్గడంతో పాటు ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గినాయో బరువు తగ్గుతుంటారు. దాంతోపాటు మీకు హై బ్లడ్ ప్రెషర్ లాంటివి, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, గౌట్, ఇటువంటి ఇబ్బందులు కూడా అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి ఫ్యూచర్లో కొంతమందికి ఇన్ఫర్టిలిటీ అని, కొంతమందికి స్ట్రోక్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్స్, ఇటువంటి వాటికి కూడా రిస్క్ బాగా తగ్గుతుంది. ఇలా చూసుకుంటే బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక హోలిస్టికల్లీ ఒక మనిషికి చాలా చక్కటి హెల్త్ అందించడానికి అవకాశం ఉంటుంది. సార్, వెయిట్ అబ్సల్యూట్లీ తగ్గించగలుగుతున్నారు. ఒబెసిటీ అనేది ఒక హెల్త్ ఇష్యూ కాబట్టి దాన్ని రివర్స్ చేయగలుగుతారా? దాంతోపాటు డయాబెటీస్ కూడా తగ్గుతుంది అంటారా? అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే మనకి స్థూలకాయం కంట్రోల్ అవుతుందో దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ కూడా చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. దీన్ని డయాబెటిక్ ఏజ్ అంటాం. అంటే
మనకి డయాబెటీస్ ఎప్పుడు డయాగ్నోజ్ అయింది, డయాగ్నోజ్ అయినాక ఎన్ని సంవత్సరాలకి మనం యాక్చువల్గా ఈ బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తున్నాం అనేది ఒక ఐడియా అనమాట. ఎక్కువ కాలం వెయిట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అని ఉంటాయి, అవి నంబర్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. తగ్గిపోతున్నప్పుడు మనకి అల్టిమేట్గా రిజల్ట్ తగ్గుతూ ఉంటుంది. సో వితిన్ 5 years డయాబెటీస్ వచ్చిన 5 yearsలో స్థూలకాయస్తులు కనుక బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తే వాళ్ళకి దగ్గర 94% దాకా ఈ డయాబెటీస్ అనే దానికి రెజల్యూషన్ రేట్ కానీ లేదంటే మందులు తీసేయటం కానీ జరుగుతుంది కంప్లీట్గా. అలాగే డయాబెటీస్ ఏజ్ 5 years నుంచి 10 yearsకి వచ్చారనుకోండి, అప్పుడు అది 86కి 87% తగ్గుతూ ఉంటుంది. సో మనలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థూలకాయస్తులు డయాబెటీస్ వస్తే కనుక ఎంత ఎర్లీగా మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఈ బెరియాట్రిక్ సర్జరీ ద్వారా మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఫ్యూచర్లో కూడా ఇటువంటి వ్యాధులు మళ్ళీ రాకుండా కూడా కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడు దాకా మనం చక్కగా మెయింటైన్ చేసుకున్నంత కాలం. మనం మెయింటైన్ చేసుకోకుండా బెరియాట్రిక్ సర్జరీ చేసినా కూడా మనం ఆయిలీ ఫుడ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటివి ఎక్కువ తినడానికి మనం ట్రై చేస్తూ ఉంటే కొన్ని కండిషన్స్ మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. స్ట్రిక్ట్గా ఉండాలి ఆ విషయంలో మాత్రం, మెయింటెనెన్స్ ఉండాలి. సర్జరీ అయిన తర్వాత రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? నార్మల్ లైఫ్ అంటే ఇప్పుడు రొటీన్గా చేసే పనులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకర్ ఉన్నారనుకోండి, మనం ఒక బ్యాంకర్కి ఒక ఆపరేషన్ చేసాం, ఇట్స్ అ డెస్క్ బేస్డ్ జాబ్. వితిన్ 1 day హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు. వితిన్ 2 to 3 days వాళ్ళు హ్యాపీగా వర్క్కి వెళ్ళిపోవచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చాలామంది వితిన్ 1 to 2 days వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకుని లాగిన్ అయిపోతున్నారు. ఇలాగ ఎనీ డెస్క్ బేస్డ్ జాబ్స్లో మీరు వెరీ ఫాస్ట్ మీరు యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి, సో కొంతమంది కన్స్ట్రక్షన్లో ఉంటారు, కొంతమంది ఈ సైట్ విజిట్స్ అట్లా ఉంటాయి. అటువంటి వారు ఒక 10 days ఆగితే సరిపోతుంది. అక్కడ నుంచి రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ అలా ఉండేదంటే డయట్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫస్ట్ 5-6 weeks ఉంటాయి. తర్వాత మీకు హెవీ లిఫ్టింగ్ కానీ డ్రైవింగ్ కానీ కొద్ది కాలం ఆగమని చెప్తాం, ఒక 3-4 weeks ఆగమని చెప్తాం అన్నమాట. అక్కడ నుంచి అన్నీ చేసుకోవచ్చు మీరు. సర్జరీ అంటే కట్స్ ఉంటాయి, హీల్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటారు. కట్స్ అనేవి మనం చేసేదంతా కూడా మినిమల్లీ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తాం. అంటే చిన్న కీ హోల్స్ ఉంటాయి. మగవారిలో అయితే చాలామందికి బాడీ హెయిర్ ఉంటుంది కాబట్టి అవి కూడా కనపడవు. లేడీస్లో కొద్దిగా అక్కడక్కడ చిన్న కట్స్ ఉంటాయి. అది కూడా ఒక 4 to 6 millimeters సైజ్ ఉంటాయి, చాలా చిన్న కట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కట్స్లో నుంచి మనము సన్నగా పెన్సిల్స్ లాగా ఉండే కెమెరాస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్లేస్ చేసి వాటి ద్వారా ప్రొసీజర్ చేస్తాం కాబట్టి మనకి నెంబర్ 1 ఈ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్గా అసలు ఉండదు. హార్డ్లీ ఒక ఫ్యూ అవర్స్ కూడా పెయిన్ ఉండదు అన్నమాట. ఆ పెయిన్ కూడా ఎవరో గట్టిగా గిచ్చినట్టు ఉంటుంది. వితిన్ సేమ్ డే ఇవాళ ప్రొద్దున ఆపరేషన్ అయితే కనుక సాయంత్రం కల్లా లేచి హ్యాపీగా మనుషులు తిరిగేస్తుంటారు, వాక్ చేయొచ్చు, మెట్లు ఎక్కొచ్చు, సొంత పనులు అన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనం మినిమల్ ఇన్వేజివ్గా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రోబోటిక్ కూడా చేస్తున్నాం. వీటిల్లో కూడా మనకి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో సర్జరీ మనకి పెద్ద ఖర్చు ఉంటాయి, పెయిన్ ఉంటుంది, నేను ఒక 10 days బెడ్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలనే కాన్సెప్ట్స్ ఇక లేవు అన్నమాట. అవన్నీ కూడా పాత విషయాలు. అయితే నిజంగా మీరు అన్నట్టు చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏమైనా రిస్క్ ఉంటుందేమో, సర్జరీ అనగానే టెన్షన్ పడుతుంటారు. కరెక్ట్. వాళ్ళకి మీరు చెప్పే సలహా? ఇవాళ బెరియాట్రిక్ సర్జరీస్ అనేవి మన రొటీన్గా చేసే గాల్ బ్లాడర్ సర్జరీ కన్నా కూడా సేఫ్గా ఉన్నాయి. రిస్క్ పరంగా చూసుకుంటే 0.05% ఉంది రిస్క్ ఇవాళ. సో అంటే ఈ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఎక్కడో కొన్ని వేల మందిలో ఒకళ్ళకు ఉంటుందన్నమాట. అది కూడా మీరు సరైన ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సరైన ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుని అన్నీ సక్రమంగా చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది రాదు. ఎక్కడన్నా షార్ట్ కట్స్ చేయాలని ట్రై చేస్తేనే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా దే ఆర్ వెరీ ఈజీలీ మేనేజబుల్. సార్, ఈ సర్జరీ ఏమైనా ఎక్స్పెన్సివా? మెడికల్ క్లెయిమ్స్ ఇవేమన్నా వర్తిస్తాయా మెడికల్ ఇన్సూరెన్స్లో? కరెంట్లీ ఈ మెథడ్స్ అనేవి అంత చీప్గా లేవండి, కానీ ఒకప్పటికన్నా బాగా తగ్గిపోయినాయి ప్రైసెస్. ఎందుకంటే మనం వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్విప్మెంట్ వస్తుంటుందన్నమాట. ఒకప్పుడు చాలా ప్రైసీగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది. కానీ ఇంట్రెస్టింగ్ విషయము, చాలా మంచి విషయం ఏంటంటే మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవాళ బెరియాట్రిక్ సర్జరీని కవర్ చేస్తున్నాయి. ఎవరు కవర్ చేస్తాయంటే వాళ్ళకి కొన్ని క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాడీ మాస్ ఇండెక్స్ 40 ఉండాలి, కొన్ని హెల్త్ కండిషన్స్ ఉండాలి, ఇట్లాంటి కండిషన్స్ పెట్టుకున్నారన్నమాట. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ టైం కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఈ ప్రొసీజర్స్ కవర్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత డైటీషియన్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు? బికాజ్ పోస్ట్ సర్జరీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని భయపడుతుంటారు కాబట్టి. కరెక్ట్ అండి. ఇందులో ఈ బెరియాట్రిక్ సర్జరీలో అన్నిటికన్నా కష్టమైన విషయం ఒకటే ఉంది. అదేంటంటే పోస్ట్ ప్రొసీజర్ ఒక 5-6 వారాలు మనం చేయాల్సిన డయట్.
ఎందుకు కష్టం అంటున్నానండి, అది కూడా ఫస్ట్ 10 days మనం లిక్విడ్ డయట్లో ఉంటాం. రకరకాల జ్యూసులు కానీ, బార్లీ వాటర్, సగ్గుబియ్యం నీళ్ళు లాంటివి, కొన్ని అన్ని ఫ్రూట్ జ్యూస్ అన్నీ వస్తాయన్నమాట. కానీ ఇవి తీసుకోవడానికి బోర్ కొడుతుంది. డైలీ డే ఇన్ అండ్ డే అవుట్ తాగుతూ ఉండాలంటే జ్యూస్ ఆఫ్టర్ 1 week 10 days కొంచెం బోర్ కొడుతుంది. అది యాక్చువల్గా కష్టమైన పని. అదర్వైజ్ పెద్ద కష్టమేమి ఉండదు అన్నమాట. ఆఫ్టర్ 10 days చాలామందికి మీకు ఈ ప్రోటీన్ షేక్స్ అని మెత్తగా పేస్ట్ చేసిన ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా మెత్తగా చేసి వస్తాయన్నమాట. ఇంకొక 3 weeks తర్వాత మనకి గోధుమ రవ్వ ఉప్మా లాంటిది, కిచిడి లాంటివి ఇవన్నీ వచ్చేస్తాయి. సో చాలా ఫాస్ట్గా ట్రాన్సిషన్ ఉంటుంది, కానీ కొంచెం బోరింగ్గా ఉంటుందన్నమాట. ఆ బోర్ అనే ఫ్యాక్టర్ని తట్టుకోగలిగితే అసలు ఇబ్బంది లేదు దీనిలో. సార్ అలానే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. అబ్సల్యూట్లీ. ఈ సర్జరీ అయిన తర్వాత వీ హ్యావ్ రీగెయిన్డ్ అవర్ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్స్ పెరిగాయని చెప్పిన వాళ్ళు ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. అది తెలియ కొన్ని స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే మమ్మల్ని కూడా బాగా మోటివేట్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ సైడ్ నుంచి ఒక లేడీ వచ్చారు, 130 odd kilos ఉన్నారన్నమాట, వీల్ చైర్ బౌండ్. తను వాకింగ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. హస్బెండ్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, గుడ్ ఫ్యామిలీ, వెరీ సపోర్టింగ్ హస్బెండ్. కానీ తనేంటంటే యాక్టివ్గా ఉండలేక, వాక్ చేయలేక, ఎక్కడ కదలాలన్నా కూడా వీల్ చైర్ కానీ వాకర్ కానీ. తనకి చిన్నప్పటి నుంచి కొంచెం పోలియో ఉందన్నమాట. సో అటువంటి ఆవిడ షీ వెంట్ త్రూ ద ప్రొసీజర్ అయ్యి వాళ్ళ దగ్గర 60-70 kilos తగ్గిపోయినాక తను నా ఆఫీస్ నుంచి బయటికి పిలిచి మీరు చూడాలి అని చెప్పి నన్ను బయటికి పిలిచి తను ఓన్గా ఎటువంటి సపోర్ట్ లేకుండా, వాకర్ లేకుండా, వీల్ చైర్ లేకుండా తను ఓన్గా వాక్ చేయడమే కాకుండా తిరుపతి కూడా వెళ్ళొచ్చారు. గ్రేట్. సో అటువంటివి స్టోరీస్ ఎట్లా ఉంటే మాకు కూడా చాలా చక్కటి మోటివేషన్ ఇస్తాయి. ఇలా చేస్తున్నందుకు వీళ్ళంత బాగున్నారు అనేది కూడా బాగుంటుంది. అట్లానే ఒక యంగ్ లేడీ ఐటీ ఎంప్లాయీ ఉన్నారన్నమాట. కంప్లీట్లీ సోషల్లీ డిసోసియేటెడ్, అంటే సోషల్గా చాలా లావుగా ఉన్నాను, 130 kilos ఉన్నానని చెప్పేసి చాలా బాధగా ఎవరితో కలవకుండా ఎప్పుడు సోషల్ మీడియా కానీ లేదంటే కంప్యూటర్లో ఎక్కడో మూలన ఉండి యాక్టివ్గా ఉండగా అటువంటి మనిషి ప్రొసీజర్ చేసినాక తను కూడా సేమ్ ఒక 60-70 kilos తగ్గిపోయినాక ఇప్పుడు తను చూస్తే మా అందరికీ భలే ముచ్చటేస్తుంది అన్నమాట. చాలా లేటెస్ట్ క్లోదింగ్ వేసుకుని చాలా యాక్టివ్గా, ఇట్స్ వెరీ అవుట్ గోయింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక బటర్ఫ్లై లాగా ఉన్నారన్నమాట. అంత బాగున్నారన్నమాట. అటువంటివి చూస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ. సార్ ఎవరికైనా సర్జరీ వెళ్ళాలంటే భయం ఉన్నవాళ్ళు, లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక అడ్వైజ్ అంటే మీ నుంచి ఏం చెప్తారు? వెరీ సింపుల్ అండి. ఈ బెరియాటిక్ సర్జరీస్ అనేవి వాళ్ళ ఉన్న టెక్నాలజీతో, మాకు ఉన్న సర్జికల్ ఎక్స్పీరియన్స్తో ఇన్ని వేల ఆపరేషన్స్ చేసినాక ఇవి చాలా సేఫ్గా ఉన్నాయి. కానీ చాలామంది హెసిటేట్ చేస్తుంటారు. ఎందుకని హెసిటేట్ చేస్తారంటే సర్జరీ అంటే కొంచెం చాలామంది భయం ఉంటుంది. ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక చిన్న కాలువలాగా అనుకోండి. ఆ కాలువ క్రాస్ అవడానికి అది ఎంత లోతుందా, దానిలో కాలు పెట్టాలో వద్దా అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఎవరైతే ప్రొసీజర్ చేసుకుని అటుపక్క వెళ్ళిపోయారో వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తుంటారు, అసలు లోతే లేదు, మీరు హ్యాపీగా రావచ్చు అని వాళ్ళు చెప్తుంటారు. కానీ అందరికి కూడా ఆ హెసిటేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఎవరైతే ఆ రైట్ స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కానీ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, జనరల్ అవుట్లుక్ ఇన్ లైఫ్ కానీ, వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ ఉన్నవి తగ్గిపోవటము, లేనివి రాకుండా ఉండటం కూడా ఇటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉండి ఇటువంటి రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే హెజిటేట్ చేయబాకండి. ఇందులో మీకుండే బెనిఫిట్సే కానీ ఇందులో లాస్ ఎక్కడ ఉండదు. లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఏంటంటే ఒకేసారి మీరు ఎక్కువ ఫుడ్ తినలేరు, అదొక్కటే కాంప్రమైజ్, మిగతా అంతా బాగుంటుంది. మంచి విషయం. ఎలాగో వాళ్ళకి కడుపు ఫిల్ అయినట్టు ఫీలింగ్ వస్తున్నప్పుడు బెటర్ కదా, మీరు అన్నట్టు ఆ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిస్తాను. అది సార్ అసలు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్ డైట్ లేదా ఎక్సర్సైజ్ బాగా చేస్తే తగ్గరంటారా? వెయిట్ తగ్గరు అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే దీన్ని కన్జర్వేటివ్ మెథడ్స్ ఆఫ్ వెయిట్ లాస్ అంటాం అన్నమాట. అంటే లైఫ్ స్టైల్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, రకరకాల మెథడ్స్ ఉంటాయన్నమాట. ఈ మెథడ్స్లో బాగా కృషి చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ స్టాటిస్టిక్స్లోకి వెళ్దాం. స్టాటిస్టికల్గా చూసుకుంటే ఈ మెథడ్స్లో సక్సెస్ రేట్ ఈజ్ 1% ఆర్ లెస్. ఎందుకు 1% ఆర్ లెస్ అంటున్నామంటే ఇది లాంగ్ రన్లో చూసుకుంటాం. ఈ 3 monthsకి 6 monthsకి ఎట్లా కాకుండా నెక్స్ట్ 10 years చూస్తాం అన్నమాట. 10 yearsలో ఇటువంటి మెథడ్స్ చేసిన వాళ్ళలో లెస్ దెన్ 1% యాక్చువల్లీ మెయింటైన్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ రీగెయిన్ అయిపోతూ ఉంటారు. రీగెయిన్ అయిపోయినాక చాలా డిస్కరేజ్ అయిపోతుంటారు అన్నమాట, చాలా ఇది ఫీల్ అవుతుంటారు అన్నమాట.
అటువంటి సిచ్యువేషన్లో పడకుండా ముందు నుంచి జాగ్రత్త పడితే ఇంకా మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. ఓవర్ వెయిట్ pleasure. ఉన్నామని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి అండ్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సో మెనీ Thank you. అడ్వైజెస్ అండ్ Thank you. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ Thank యూ. you. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి టీవీ 9.